హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక డివోషనల్ వీడియో అనమాట. ఇదైతే మట్టితో శివలింగాలు తయారు చేస్తున్నారు. సో ఇదైతే మా అపార్ట్మెంట్లో కూడా చేశారనమాట. అండ్ అందరూ కలిపి కోట్లింగాలు అయితే చెయ్యాలి. చాలామంది చాలా చోట్ల కూడా చేస్తూ ఉన్నారు. అందరూ కలిపి ఇవి తీసుకెళ్ళి ఇవ్వాల్సింది ఎక్కడ అంటే తాళ్ళాయిపాలెంలో అనమాట. తాళ్ళాయిపాలెంలో శైవ క్షేత్రం ఉంది కదా, సో అక్కడైతే ఈ కోట్లింగాల్ని కూడా మొత్తం పెట్టి అభిషేకం అయితే చేస్తారు. సో దానికోసం ముందు ఒక 1-2 మంత్స్ నుంచే ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ కూడా అయిపోయిందనమాట. మేము ఆ రోజు ఇచ్చి రావడానికి వెళ్ళినప్పుడు ఇంకా దారిలో కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. అండ్ ఇక్కడైతే చూసారు కదా, ఇలాగా కొంచెం మట్టి తీసుకుని, బంకమట్టి ఉంటుంది కదా, బంకమట్టి తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఇలాగ శివలింగాల షేప్లో అనమాట. అంటే ఫుల్ శివలింగంగా కాదు, కొంచెం పైన పెడతారు కదా లింగంలాగా, అదే అనమాట. దాన్ని యాక్చువల్గా నేను కూడా ఒక 1 వీక్ 3 డేస్ ఉందనగా అప్పుడే వెళ్ళాను. సో అప్పటికి ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అనమాట. ఇంకా ఆ రోజైతే వేరే తెలిసిన ఆ రోజైతే రుద్రం కూడా చదివారు. సో కొంతమంది ఉన్నారనమాట చదివే వాళ్ళు. ఇంకా వాళ్ళైతే చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళు చేస్తూ అట్లాగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ అయితే అప్పటికి కంప్లీట్ అయిపోవచ్చినాయి. అప్పటికే 1 మంత్ నుంచి చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ అయితే ఆ మట్టి తీసుకొచ్చి వాటిని కొంచెం నానబెట్టి, దాని తర్వాత ఇలాగ మెత్తగా మొత్తం మట్టిని కూడా బాగా పిసికేసి చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట మట్టి అయితే. సో అలా సాఫ్ట్గా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని ఇంక ఇలాగ లింగాల్లాగా చేయటమే. ఈ లింగాలు ఇవి చేయటం మా ఏరియా ఒక్కటే కాదండి, చాలా ఏరియాస్లో అయితే ఇచ్చారనమాట ఇట్లా చేయమని చెప్పేసి. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఏమన్నా సేవకి అట్లా వెళ్తూ ఉంటారు కదా, ఈ ఆంటీ అనమాట తీసుకొచ్చిందైతే. సో ఇంకా అలాగా అందరూ చేయటం అనమాట. సో చాలామంది చాలా రోజులు కలిసి చేస్తేనే ఇవైతే అయిపోయినాయి. సో అలాగా కోటి చేయాలి అంటే చాలామంది చాలా టైం అయితే పడుతుంది కదా. ఇంకా అలాగా కొంతమందికి అండ్ కొన్ని ఊర్లు అలా ఇచ్చేసి చేయటం అయితే జరుగుతుంది. అండ్ చూసారు కదా, ఇవైతే ఆరబెడతారనమాట. ఇవన్నీ చేయటం అయిపోయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఇట్లా ఆరబెడతారు. ఆరిన తర్వాత వాటిని కౌంట్ చేసి ఇలా కవర్లో ప్యాకింగ్ అయితే చేశారు. ఇంకా ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి అయితే 2116 అట్లా పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా కొంచెం బాగా డ్రై అవ్వాలన్నమాట. మనం చేసిన తర్వాత కొంచెం వెట్టుగా ఉంటాయి కదా, అదంతా ఆరిపోయిన తర్వాత ఇలా అయితే ప్యాక్ చేస్తారు. ఇవన్నీ ప్యాక్ చేసి మేమైతే ఇంకా తాళ్ళాయిపాలెంకి అయితే స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, ఆంటీ వాళ్ళందరూ అయితే లలిత సహస్రనామం అది చదువుతూ ఉన్నారు అందువేళ వెళ్ళేటప్పుడు అనమాట. సో మొత్తం మేమైతే 9 మెంబర్స్ వరకు వెళ్ళాము. ఈ చేసిన శివలింగాలన్నీ కూడా తాళ్ళాయిపాలెం టెంపుల్లో ఇచ్చి రావడానికి అని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ అలాగే దర్శనం చేసుకోవడానికి కూడా అనేసి. సో ఫస్ట్గా వెళ్ళేటప్పుడు అయితే మేము ఒక 3-4 ప్లేసెస్ కవర్ చేసి అయితే వెళ్ళాము. ముందుగా గుంటూరు నుండి అయితే స్టార్ట్ అయ్యి ఫస్ట్ దశావతారం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటారు. అండ్ వెళ్ళిన టెంపుల్స్ అన్నిట్లో కూడా అలానే ఉన్నాయండి. సో ఇక్కడ ఇలా ఉన్నారు, అక్కడ అలా ఉన్నారు అని లేదు. ఎక్కడికి వెళ్ళినా స్వామివారు ఆ అలంకరణతో అండ్ సేమ్ మనకి తిరుపతిలో అయితే ఎంత పెద్ద విగ్రహం ఉండి అలా ఉంటుందో అలానే ఉన్నాయన్నమాట వెళ్ళిన ప్రతి చోట కూడా. సో మొత్తం అయితే ఒక 3 టెంపుల్స్కి వెళ్ళాము. 3 టెంపుల్స్ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అనమాట. ఫస్ట్ అయితే ఈ టెంపుల్కే వెళ్ళాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దశావతారంలో ఉంటారనమాట. అంటే 9 అవతారాలు కలిపి ఒకే అవతారంలో ఇక్కడైతే కనిపిస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో ఉంటుంది. ఆపోజిట్ నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. అండ్ అలాగే రెయిన్ట్రీ పార్క్ పక్కనే ఉంటుందన్నమాట. ఫొటోస్ అయితే ఎల్లో లేవండి, సో అందుకని లోపల తీయలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పెనుమాక వచ్చాము. పెనుమాకలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్, సూర్య భగవాను టెంపుల్ అండ్ అలాగే 108 దివ్య దేశాలు హైదరాబాద్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఉందన్నమాట. అండ్ 365 డేస్ హనుమాన్ చాలీసా అయితే చదువుతూ ఉంటారంట ఇక్కడ. అండ్ మీరు ఎవరైనా వెళ్ళి చదవాలి అనుకుంటే కూడా చదవచ్చు. చూసారు కదా, రామానుజాచార్యులు గారిది అయితే పెద్ద స్టాట్యూ ఉంటుంది. సేమ్ మనం అంటే కొంతమంది హైదరాబాద్ వెళ్ళి చూడలేరు అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ చూసేయచ్చు. అండ్ ఇక్కడ టికెట్స్ కానీ అలా కూడా ఏముండవు. మనం అదే అక్కడ వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. సో వెళ్ళగానే ఇంక ఇలాగా గోశాల ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అండ్ లోపల కూడా సేమ్ మనకి తిరుపతిలో ఎట్లుంటారో అట్లే ఉంటుంది. కానీ ఫొటోస్ అవైతే ఎల్లో లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి మేము లోపల అవి ఏం తీయలేదు. 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి చూసారు కదా. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది.
తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత పైన 2 ఫ్లోర్స్ ఉంటుంది కదా, 2 ఫ్లోర్స్లో అయితే మొత్తం మనకి 108 దివ్య దేశాలు అంటారు కదా, సో అవన్నీ ఉంటాయన్నమాట. చిన్న చిన్న గోపురాలతో గుడిలా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ అయితే సూర్య భగవాన్ టెంపుల్ చూసారు కదా, ఇలా ఫ్లోర్ వైజ్ ఉంటుంది. ఇదేమో 2 ఫ్లోర్స్, 108 టెంపుల్స్, అండ్ కిందేమో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు. నెక్స్ట్ అయితే వెంకటపాలెం వెళ్తున్నాము. ఇవన్నీ కూడా మనకి ఆన్ ద వేలోనే ఉంటుంది, అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఇదైతే వెంకటపాలెం టెంపుల్ అనమాట. సేమ్ మనకి తిరుపతి నమూనా ఆలయం అంటారు కదా, అలాగే ఇక్కడ కూడా కట్టారనమాట. మనకి ఇటు రాజధానికి దగ్గరలో ఉండాలి అని చెప్పేసి అని. ఇది మన రాజధాని స్టార్ట్ అయినప్పుడు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవైతే స్టార్ట్ చేశారు. అప్పుడు ఇవి చూసారు కదా, సేమ్ మనకి విమాన వెంకటేశ్వర స్వామి అవన్నీ సేమ్ లైక్ మనకి తిరుపతిలో టెంపుల్ ఎట్లా ఉంటుందో అలానే నమూనా ఆలయం అని ఇక్కడ కట్టారు. అలాగే లోపల స్వామివారిని కూడా మనం దీపాల వెలుగులోనే చూస్తాము. మనకి తిరుపతిలో కూడా అంతే కదా, దీపాల వెలుగులో ఎలా కనిపిస్తారు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అండ్ చూసారు కదా, ఇదంతా ఇంకా మనకి సచివాలయంకి వెళ్ళే రోడ్స్ ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసిన 3 టెంపుల్స్ కూడా వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు. అండ్ తర్వాత సీఎం కాన్వాయ్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ అయితే తాళ్ళైపాలెం వచ్చేసాము. చూసారు కదా, ఇదైతే కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా గుంటూరు నుంచి మనం విజయవాడ వెళ్ళే రోడ్లోనే ఉంటాయి ఇవన్నీ. సో ఇటువైపు అయితే కృష్ణానది ఉంటుంది. అండ్ ఇక్కడైతే టెంపుల్ అనమాట. సో ఇక్కడ శివలింగాలు ఉంటాయి. సో మనం కౌంట్ చేసుకునే కన్నా ఇంకా వస్తాయి. ఇక్కడైతే మోక్షలింగం, అమృతలింగం అండ్ జీవన్ముక్తి లింగం, అలాగే సంకల్పలింగం, ఇలా మొత్తం చాలా లింగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క లింగం ఒక్కొక్క దాంతో తయారు చేసినవి ఉంటాయి. అండ్ ఇక్కడ గోల్డ్, అలాగే వెండి లింగము, ఇంకా స్ఫటికలింగము, మెర్క్యూరీ, అదే పాదరసం అంటారు కదా, ఇలా ప్రతి ఒక్క దాంతో ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ మొత్తం కూడా 5 ఏకర్స్లో ఉంటుంది. సో మీరు చూస్తే అర్థమవుతుంది. వెళ్ళే కొద్ది ఇంకా వెళ్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి మీకు లింగాలు. ఒకసారి చూడండి, అర్థమవుతుంది. సో ఇంకా ఇలాగా ఎంటర్ అవ్వి కొంచెం మేము కాళ్ళు కడుక్కొని ఇలా రాగానే అప్పుడే ఎవరో స్వామీజీ అయితే అటు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ నాకైతే దానిమ్మ పండు ఇచ్చారనమాట. సో వచ్చారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయారు అంతే. అండ్ అదొక బ్లెస్సింగ్లా అయితే అనిపించింది. సో ఇదైతే ఫస్ట్ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఎదురు ఇలా ధ్వజస్తంభం ఇవన్నీ, ఇదిగోండి ఫ్రూట్ అయితే ఇదే అనమాట. హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటారు ఎంట్రన్స్లోనే. ఇంకొక వైపు అయితే వీరభద్ర స్వామి ఉంటారు. సో ఇంకొక పక్కన ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఇలాగా ఎదురుగా ఉంటారు, స్వామివారి విగ్రహానికి ఎదురుగా ఉంటాయి ఇలాగా. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా నందీశ్వర్లు, చుట్టూ కూడా లింగాలే ఉంటాయన్నమాట. అండ్ మనకి సోమేశ్వర లింగం ఇలాగా 9 అయితే ఉంటాయి కదా, శ్రీశైలం ఇలాగా ఇవన్నీ కూడా ఇక్కడ జ్యోతిర్లింగాలు, వాటి ప్లేసెస్ ఇవన్నీ కూడా పెట్టి ఉంటారు. అండ్ తర్వాత ఇంక ఇలాగా ఫస్ట్ అయితే ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటారు, స్వామివారు అండ్ అమ్మవారు అన్నమాట ఇద్దరు. ఇంకా స్వామివారు పక్కనే అనమాట, కొంచెం పక్కకి వెళ్ళగానే ఇక్కడైతే అసలు స్వామివారు మూల విరాట్ విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ స్వామివారు అయితే 4 వైపులా కూడా మనకి కనిపిస్తారు. 4 ముఖాలు, 4 వాకిళ్ళు ఉంటాయి, అలాగే 4 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. సో బయట అయితే ఇలాగా వినాయక స్వామి, ఒక పక్క అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. 5 ముఖాలతో ఉంటారు ఇక్కడ వినాయక స్వామి అయితే. అండ్ దీన్నైతే ఏదో మెటల్తో చేసిందని చెప్పారు. సో నాకైతే అది కొంచెం గుర్తులేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. పక్కనే ఇక్కడ అమ్మవారు కూడా దర్శనమిస్తారు మనకి. అమ్మవారు అయితే ఇక్కడ రాజరాజేశ్వరి దేవిగా ఉంటారు. అండ్ ఇప్పుడైతే మనం 4 వైపులా కూడా చూసొద్దాం, చూడండి. సో 4 వాకిళ్ళు, 4 వైపులా కూడా స్వామివారు దర్శనమిస్తారు. అండ్ ఇలా ఫస్ట్ రాగానే మనం ఇలా కుడివైపు నుంచిగా వెళ్తుంటే ముందు దక్షిణం వైపుగా కనిపిస్తుంది అనమాట. ఇదైతే దక్షిణ ముఖద్వారం. ఇటువైపు కూడా స్వామివారు ఇలా కనిపిస్తారు. అండ్ ఎదురుగా నంది కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొక వాకిలి అనమాట, ఇది వెనక. ఇదిగోండి చూసారు కదా, కోటిలింగేశ్వర స్వామి, అఘోర కోటిలింగేశ్వర స్వామి. అండ్ ఇదైతే దక్షిణ ముఖంగా. తర్వాత ఇటు వెనక కూడా ఇలాగ లింగాలు ఉంటాయన్నమాట. ఇవైతే చూసారు కదా, శనీశ్వర లింగం అనేది అంటే ఆయుష్ లింగాన్ని శనీశ్వరుడుగా, అలాగే త్రామలింగేశ్వరుడు అంటే సూర్యనారాయణమూర్తి, దారులింగేశ్వరుడు అంటే మునీశ్వరులు, అలాగే మరకత లింగేశ్వరుడు అంటే వరుణదేవుడు. ఇలాగా ప్రతి ఒక్కటనమాట మనకి
ఎటు వైపు చూసినా కానీ శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇదైతే పశ్చిమ వాకిలి అనమాట. సో ఇటువైపు కూడా అలానే ఉంటుంది. ఎదురుగా స్వామివారు, అలాగే నంది, అలాగే వెనక వైపు ధ్వజస్తంభం ఇలా ఉంటాయి. ఇంకొక వైపు వస్తూ ఉండగా మనకి ఇలాగా క్షీరలింగేశ్వరుడు అంటే చంద్రుడు, ఇలాగా ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా లింగ రూపంలోనే కనిపిస్తారు మనకి. త్రపులింగేశ్వరుడు అంటే అష్టదిక్కులు అంట. ఇంకా ఇలాగ ప్రతి ఒక్కటి కనిపిస్తూనే ఉంటుంది మనకి. తర్వాత అరకోట లింగేశ్వరుడు, తర్వాత కాంస్య లింగేశ్వరుడు, ఇలాగ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అయితే ఉత్తరపు వాకిలి అనమాట ఇది. ఇటు కూడా అంతే, మనకి నందీశ్వరుడు స్వామివారు ఉత్తరం వైపున కూడా ఇలా కనిపిస్తూ ఉంటారు. అండ్ అన్ని వైపులా కూడా హారతిస్తున్నారు, చూసారు కదా. అండ్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడైతే కుంకుమ పూజలు అలాంటివి చేసేటప్పుడు ఇక్కడ శ్రీచక్రం అమ్మవారు ఇలాగ ఉంటారు. తర్వాత ఇలా అండర్ గ్రౌండ్లా ఉంటుంది. ఇక్కడైతే అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి కనిపిస్తూ ఉంటారు, చూసారు కదా. ఇక్కడ కూడా అన్నీ ఒక్కొక్క లింగాలు ఒక్కొక్క ఇదిలో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ స్ఫటిక లింగాలే ఉంటాయి. సో అన్నీ కూడా స్ఫటిక లింగాలే అనమాట. ఇక్కడ కూడా ప్రతిష్ఠ చేస్తారు. స్ఫటిక లింగాలు చేయాలనుకునే కొంతమంది మొక్కున్న వాళ్ళు కానీ అలా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడైతే చేస్తారు. చూసారు కదా, ఆల్మోస్ట్ కొన్ని అయితే అయిపోయే ఉన్నాయి, పెట్టేశారు. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా పెట్టి అండ్ ఈ టెంపుల్ కట్టి కూడా చాలా ఏళ్ళు అవుతుందన్నమాట. సో అప్పటి నుంచి ఉన్నాయి, కొన్ని కొన్ని కొత్తగా ప్రతిష్ఠ చేసినవి అలా అన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇటువైపు అట్లా మొత్తం కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ గుళ్ళో ఉంచే పైకి వెళ్ళాలి. ఇలాగా పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా అమ్మవారు ఉంటారు. అండ్ చూసారు కదా, ఇలాగ ధ్వజస్తంభాలు 4 వైపులకి 4 ఇలా ఉంటాయి. అండ్ చుట్టూ కూడా మొత్తం పొలాలే ఉంటాయి. సో చూసారు కదా, మొత్తం గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తూ ఉంటుందో. నెక్స్ట్ ఇలాగ పైన రాగానే పైన కూడా మనకి లింగాలు ప్రతిష్ఠ చేసే ఉంటాయి ఇలా సైడ్స్. అండ్ ఇక్కడ అమ్మవారు అయితే శివ పంచాక్షరి దేవి అన్నమాట. శివ పంచాక్షరి దేవి అంటే పంచలింగాలకి కూడా తల్లి అన్నమాట. సో ఆ పంచలింగాలు ఏంటి, ఆ అమ్మవారు ఏంటి అనేది చూసేయండి. సో ఫస్ట్ అయితే పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, అలాగే ఆకాశలింగం అన్నమాట. ఈ 5 లింగాలకు కూడా తల్లి ఈ శివ పంచాక్షరి దేవి. సో అమ్మవారు అయితే ఇట్లా ఉంటారు. అండ్ ఇక్కడ పక్కన కూడా చూసారు కదా, ఇక్కడ కూడా ఈ లింగాలన్నీ కూడా ప్రతిష్ఠ చేసినవే అన్నమాట. అండ్ కొంతమంది చేయాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ చెయ్యొచ్చు. स्वामी पंचाक्षरी माँ एकादश ये और वो एकादश ఇవైతే ఏకాదశ లింగాలు. సో చూసారు కదా, ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క కలర్ స్టోన్తో అండ్ అలా ఉంటాయి. ఇవైతే అష్టమూర్తులే అంట. మనకి ఎక్కడికి వెళ్ళినా ఇలా ఈ లింగాలు కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క లింగం లాగా అండ్ కొత్తవే అనమాట. మనం ఎప్పుడు చూసుండము ఇన్ని లింగాలు. అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క మెటల్తో లేకపోతే ఒక్కొక్క స్టోన్తో అలాగ చేసినాయి అన్నమాట. సో ఇటువైపు ఇంకా పైన చుట్టూ వెళ్ళి వచ్చి చూస్తే కూడా మీకు ఇలాగ లింగాలే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిష్ఠ చేసినవి. మనకి ఇలా ప్రతిష్ఠ చేయడానికి కూడా స్ఫటికలింగం చేయొచ్చు, ఇలాగా ఈ శివలింగం, అలాగే కొంచెం ఇంకొక చోట వేరే లింగం ఉంటుంది, ఆ లింగం చూపిస్తాను. అలాగా లింగాల్లో కూడా 4-5 రకాలు ఉంటాయి. మనం ఏ లింగం కావాలి అంటే ఆ లింగం ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అలాగే మనం చేయటం కుదరకపోయినా కానీ అలాగా ఉన్నప్పుడు 501 రూపీస్ ఇస్తే వాళ్ళే ప్రతిష్ఠ కూడా చేస్తారు. అండ్ చూసారు కదా, ఇంక ఇలాగ మొత్తం ఇవంతా కూడా టెంపులే ఉంటుంది. ఇటువైపు అయితే ఇట్లా కనిపిస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఉంటుంది టెంపుల్కి. అండ్ ఇక్కడైతే ఈ పెద్ద శివయ్య ఉంటారు కదా, అక్కడ కింద కూడా చాలా లింగాలు ఉంటాయి. సో అవి ఒక టైప్ అన్నమాట. అలా చాలా రకాలుగా ఉంటాయి. అండ్ ఇదైతే పక్కనంతా ఫుల్గా చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఏంటి అనేది నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ పక్కన అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు అయితే ప్రత్యంగిర అమ్మవారు. చూసారు కదా, ఇక్కడైతే ప్రతి ఒక్క నక్షత్రం దగ్గర ఒక గంట ఉంటుంది. మన నక్షత్రం ప్రకారం అక్కడ ఆ గంట మోగించాలి. అలాగే ఒకవేళ మనకి ఆదాయం వ్యయాన్ని బట్టి కూడా గంట ఎన్నిసార్లు మోగించాలి అనేది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అమ్మవారికి మిరపకాయలతోనే హోమం చేస్తారు.
ఆ మిరపకాయలతో హోమం చేసినప్పుడు మామూలుగా చాలా కూర వస్తుంది కదా, ఇక్కడైతే కూర కూడా రాదంట. చూసారు కదా, ప్రత్యంగిర అమ్మవారు. ఇలాగ రాసులు ఉంటాయి, మేషరాశి, వృషభ రాశి. ఇలాగ మన రాశి ఎక్కడైతే ఉందో అక్కడ పైన గంట ఉంటుంది, మనం ఆ గంటని కొట్టాలి. చూసారు కదా, రాసులను బట్టి అయితే ఉంటుంది. కర్కాటక రాశి, అలాగే సింహరాశి, ఇలాగా మనది ఏ రాశి అయితే దాన్ని బట్టి మనమైతే ఇక్కడ గంట కొట్టాల్సి వస్తుంది. ఏమైనా దిష్టి దోషాలు కానీ లేకపోతే ఇంకేమైనా దోషాలు అలాంటివి ఉంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పోతాయి అని చెప్పి అయితే చెప్తారు. అండ్ ఇక్కడ మనకి తీర్థంగా కూడా నిమ్మకాయ నీళ్ళే ఇస్తారనమాట. సో చూసారు కదా, అమ్మవారు అయితే ఇలా ఉంటారు. అమ్మవారి మెడలో ఇలాగా ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి కదా, చూడ్డానికి పూల్లా ఉన్నాయి, కానీ ఇవి ఎండుమిర్చి అన్నమాట. అమ్మవారికి హోమం చేయడానికి, అమ్మవారికి మెడలో దండగా కూడా ఇవే వేస్తారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క నవగ్రహానికి ఇలా గుడిలా ఉంటుంది. ఏ గ్రహానికైతే ఆ గ్రహం అలా మొత్తం ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట. ఇదంతా ఇంకా నవగ్రహాలదే ఉంటుంది. సో 9 మందికి 9 గుళ్ళులా ఇలా చిన్న చిన్న అంటే గోపురంతో పెట్టేసి ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అయితే ఉంటుంది. ఏ నక్షత్రానికి ఏ చెట్టు అనేది మీరు చూసేయండి. అండ్ నేను షార్ట్లో కూడా యాడ్ చేశాను. సో మీకు ఒకవేళ మీ నక్షత్రాన్ని బట్టి దానికి ఏ చెట్టు అనేది చూసుకోవాలనుకుంటే చూసేయచ్చు. సో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూసారా, పూర్వాషాఢ దానికైతే పనస, అండ్ హస్త నక్షత్రానికి అడవి మామిడి, ఇలా ప్రతి ఒక్క దానికన్నమాట. ఇంక ఇలాగా నక్షత్రవనం అయితే ఉంటుంది. తర్వాత సరస్వతి అమ్మవారు, అండ్ ఇక్కడ ఇంకా గోశాల కూడా ఉంటుంది. పక్కనే వినాయక స్వామి టెంపుల్, ఇలాగా అన్నీ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడదైతే ఇదొక శివలింగాలు అనమాట. మనకి కింద లింగానికి కింద ఉంటుంది కదా, అలా కూడా ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లింగాలు ఉంటాయి. మనం ఏది ప్రతిష్ఠ చేయాలి అనుకుంటే అక్కడ ప్రతిష్ఠ చేయొచ్చు, ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇటువైపు వెళ్ళారు కదా, ఇక్కడైతే భోజనం అనమాట. అండ్ తర్వాత ఇక్కడైతే చూసారు కదా, నాగబంధనం అంట ఇదైతే. తర్వాత సాయిబాబా అండ్ అలాగే దత్తాత్రేయ స్వామి, ఇలాగా అందరూ ఉన్నారనమాట. అయ్యప్ప స్వామి అండ్ చూసారు కదా, నెక్స్ట్ అయితే దత్తాత్రేయ స్వామి అన్నమాట. ఇంకా ఇలాగ ప్రతి ఒక్కళ్ళు. అలాగే ఇక్కడైతే మనకి నాగశిలలు కూడా ప్రతిష్ఠ చేసి ఉంటాయి. ఇవి కూడా ప్రతిష్ఠ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అవన్నీ కూడా ఒకసారి వాళ్ళని కనుక్కుంటే చెప్తారు. అది కొంతమంది జాతక దోషాలని బట్టి కానీ లేదా అలాగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు. ఇక్కడైతే శివపార్వత కుటుంబం అన్నమాట, నలుగురు. అండ్ వెనక వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాగశిలలు ప్రతిష్ఠించి అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదంతా రెడీ చేస్తున్నారు. ఇవైతే శివరాత్రి రోజు కోసమనే చేస్తున్నారు. గుడి నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మనకి కోట్లింగాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కూడా కొన్ని లింగాలు, ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ లింగాలు. మనకి మామూలు గుళ్ళల్లో ఎలా కనిపిస్తాయో అలాంటివి ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ లింగాలన్నీ అయితే ఇక్కడే కవర్ అవుతున్నట్టు అనిపిస్తాయి. అన్ని లింగాలు ఉన్నాయి ఇక్కడైతే. లింగాలకి చుట్టుపక్కల కూడా మొత్తం వినాయక స్వామి ఉంటారు. చూసారు కదా, బాలగణపతి, మహాగణపతి అండ్ నృత్య గణపతి, ఇంకా చాలామంది వినాయక స్వాములు అయితే ఉంటారు. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడటం. ఇక్కడైతే వెండితో ఉంటారు కదా, సో వెండి శివలింగం ఇదైతే. ఇక్కడ పక్కనే త్రిపురాంతకేశ్వర స్వామి ఉంటారు. ఇంక ఇలాగ చుట్టూ కూడా వినాయక స్వాముల విగ్రహాలు చాలా ఉంటాయి. ఇంతమంది వినాయకుళ్ళు ఉంటారా అని అయితే నేను అప్పుడైతే తెలిసింది. అది కావాలి అనుకుంటే షార్ట్ అయితే ఉంది, యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ చేసిన శివలింగాలన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. మనం ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పేసి ఎన్ని లింగాలు ఏంటి అనేది అయితే మొత్తం అక్కడ డీటెయిల్గా చెప్పి మనమైతే ఇవ్వాలి. అండ్ అలాగే మనకి శివరాత్రి రోజు ఆత్మలింగ దర్శనం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా శివలింగాలు చేసినవే అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ చాలామంది చేశారని చెప్పాను కదా, అలా ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి అయితే అక్కడ పెడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మేము లంచ్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఇలా మనకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి లోపలికి ఇస్తే ఇలాగా మనకి పులిహోర అండ్ ఒక చట్నీ, ఒక కర్రీ, పప్పు అండ్ బటర్ మిల్క్, అలాగే సాంబార్ ఇలా పెట్టి పెడతారనమాట. సో అంతా నీట్గా పెడుతున్నారు.
అండ్ ఎవరిది వాళ్ళే అనమాట. మనమే వెళ్ళి పెట్టుకొని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ప్రతిరోజు కూడా అన్నదానం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా! ఇలాగ విగ్రహం దగ్గర ఇంకొక శివలింగాలు ఉంటాయి అని చెప్పేసని. వీటిల్లోనే కొంచెం లింగం చిన్నగా ఉంటుంది. కొన్ని లింగాలు పెద్దగా ఇంకలాగా. సో, ఇక్కడి దాకా తీసుకొచ్చాం గదా! ఈ కొంచెం గూడా మోసి ఇక్కడే పెడదామని జెప్పేసయితే అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా మేమే తీసుకొచ్చి, మేమే మోసుకుంటూ అలా పెట్టామనమాట. బట్ చాలా బరువున్నాయి. చూడటానికి చిన్నగా అనిపించినా గానీ, బరువైతే చాలా ఉన్నాయన్నమాట. అసలు అర్థం కాలేదు ఇంత బరువున్నాయి అని చెప్పేసని. మొత్తంగా అయితే 2,00,000 శివలింగాలైతే చేయటం జరిగింది గదా! సో, అవన్నీ అంటే ఒక బ్యాగ్‌లోనే 20,000 అలా శివలింగాలైతే ఉంటాయి గదా! అండ్ కొంచెం బరువైతే ఉన్నాయి. చూడ్డానికి తేలిగ్గా కనిపించినాయి గానీ, మోసేటప్పుడైతే అర్థమైందనమాట. అంత బరువున్నాయా అని జెప్పేసని. సో, అందరం అయితే ఇక్కడి నుంచి ఇక్కడికే కదా కొంచెం అని జెప్పేసి అందరం అయితే మోయటం జరిగింది. ఇంకా అవన్నీ కూడా పెట్టేసి, అంతా సబ్మిట్ చేసి అయిపోయిన తర్వాత, ఇంకా పైన అయితే బంగారు లింగం ఉంటుంది అని చెప్పేసి, ఇంకా అక్కడికి కూడా వెళ్ళామనమాట. సో, చూడ్డానికైతే. బట్ ఇక్కడైతే ఫోటో ఎల్లో లేదు. బట్ నేనైతే అప్పటికి కొంచెం జస్ట్ ఒక క్లిప్ అయితే తీసా అనమాట. సో, కొంచెమే అర్థమవుతుంది. ఎక్కువైతే కనిపించదు. ఇదిగోండి ఇక్కడ ఉంటుందనమాట. ఇలా బంగారు శివలింగం అయితే ఉంటుంది. అండ్ వెండి శివలింగం, రుద్రాక్ష శివలింగం ఇలా ప్రతి ఒక్కటనమాట. ఇక్కడ లోపలుండేది ఇదైతే ఆత్మలింగం. దీన్ని చూడ్డానికైతే శివరాత్రి రోజే అనమాట పర్మిషన్ అయితే. సో, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూడనిస్తారంట ఇలా ఆత్మలింగాన్ని. సో, అక్కడైతే ఓన్లీ మెర్క్యూరీనే వేస్తున్నారు. సో, స్వామివారికి లోపలక టీవీలాగా అనిపిస్తుంది కదా! అందులోంచి అయితే మేము చూసాము. అండ్ ఇక్కడ స్వామివారు ఇలాగా ఉయ్యాలలో ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకక్కడ చూసినప్పుడు ఆ పాదరసంని చిన్నగా ఇటువైపు నుంచి ఒక దానిలో పోస్తున్నారు. అది లింగం దగ్గరకైతే వెళ్తుంది. అండ్ పాదరసం బయట కూడా ఉందనమాట. చూపిచ్చారు మాకు. అసలు పట్టుకొని చూస్తే చిన్న బాటిల్ అనమాట. బట్ పైన పట్టుకుంటుంటే వెయిట్ ఉంటది అని చెప్పన్నారు. ఎంత వెయిట్ ఉంటదిలే అని పట్టుకొని చూస్తే చాలా వెయిట్ ఉందనమాట. సో, మాసో, గ్రావిటీనో ఏదో అంటారు కదా! ఎక్కువ ఉంటదని చెప్పేసని. సో, అప్పుడు అర్థమైంది. అండ్ అలాగే పక్కకి వెళ్తే ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న గుళ్ళనమాట. ఒక్కొక్క దేవుళ్ళవి. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిచ్చాను గదా! సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలానే అనిపించినాయి నాకైతే. ఈ దేవుడి దగ్గరికొచ్చేసరికి మాత్రం నా దానిలో అయితే 1% ఛార్జింగ్ ఉంది. కరెక్ట్‌గా స్వామివారిని అలా వీడియో తీశాను. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో, దీనికోసమే ఛార్జింగ్ ఉందా అని కూడా అనిపించింది నాకైతే. చూసారు కదా! పెద్ద శివలింగం అయితే ఉంటుంది. మీరు కూడా ఇవన్నీ చూడాలి అనుకుంటే ఒకసారైతే ఆ టెంపుల్‌కి వెళ్ళండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.